ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది 1వ కీర్తన 6వ లేఖనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సృష్టికర్త అయిన దేవుడు ఈ దినమున మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీతి యథార్థత కలిగినటువంటి బిడ్డలు, అలాంటి నీతిమంతుల యొక్క మార్గము దేవునికి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఈ లోకంలో దేవుడు లేడని, మరి ఉన్న దేవునిని మరిచి దుష్టులుగాను దుర్మార్గులుగాను ఈ లోకంలో బ్రతుకుతున్న వారి యొక్క మార్గములన్నిటిని కూడా నాశనముకు నడుపుతున్నారు. ఈ రీతిగా ఈ లోకంలో జనులు రెండు రకములుగా ఉంటారు. ఈ రెండు రకములలో మొదటి రకం నీతిమంతులు, రెండవ రకం దుష్టులు. నీతిమంతులు యొక్క మార్గము దేవునికి తెలుస్తుంది, దుష్టుల యొక్క మార్గము నాశనమునకు నడిపిస్తుంది. మరి ఏ రూపంలో మనం ఉన్నాం, ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మరి మనం నీతిమంతుల మార్గంలో నడవలసిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రతి విశ్వాసి కూడా ఏ దినము నుండైనా సరే వారి మన మార్గములను నీతి మార్గంలో నడిపించుకోగలమో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ మార్గంలో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే, నీతిమంతులంగా మనం బ్రతకాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క ప్రార్థనలో అందరం కూడా ఏకీభిస్తాం. సర్వోన్నతమైన స్థలములలో మహోన్నతుడైన మా తండ్రి, మీ యొక్క పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఈ వాగ్దానము చేత నీతిమంతుల మార్గములో మమ్మల్ని నడిపించమని, నాయన ఈ దినము నుండైనను మమ్మల్ని ఆ రీతిగా మీరు చూడమని, ప్రభా అలాగూ నడిపించిన ఎడల మా యొక్క స్థితి నీతి మార్గంలో ఉంటుందని మేము అనుకుంటూ ఉన్నాం. కావున ఇదిగోనైనా మా మార్గములను మీరు సరళం చేసి సురక్షితంగా నడిపించినందుకై వందనములు చెల్లించుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.